అందరికీ నమస్కారం. నా పేరు డికే మాదిగ, తెలంగాణ మాదిగ దండోరా జిల్లా అధ్యక్షుని. అయితే ముఖ్యంగా కొల్లాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి ఈ సందర్భంగా తెలియజేయడం, సార్, మా గ్రామం కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉంది కాబట్టి, అయితే ప్రస్తుతం మీరు మా గ్రామానికి ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద ఒక 40 ఇండ్లు శాంక్షన్ చేసినారు. అయితే మళ్ళా పైరవికారులు పైశాచికత్వంతో మళ్ళా పైరవి మొదలుపెట్టినారు. అయితే వాళ్ళు ప్రజలతో ఆధార్ కార్డులు, స్థల డాక్యుమెంట్స్ ఇప్పించుకొని వాళ్ళను మభ్యపెట్టి మరొక్కసారి మోసం చేసేలా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కాబట్టి స్వయంగా మీరే మా గ్రామానికి ఇచ్చేసి నిజమైన లబ్ధిదారులను 40 ఏళ్లకు సంబంధించిన 2-3 వార్డులలో నిజమైన లబ్ధిదారులను మీరే ఎంపిక చేయాలని, అదేవిధంగా నిరుపేదలైన వారికి, భూమి లేని వారికి, ఇల్లు శిథిలావస్థలో ఉన్నవారికి ఖచ్చితంగా ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం అమలు చేసే రకంగా మీరు కార్యాచరణ తీసుకోవాలని చెప్పి మంత్రి గారికి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అయితే సార్, గతంలో ఏం జరిగిందో ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద మీకు బాగా తెలుసు. అయితే అలా జరగకుండా ఉండాలంటే మీరు మీరే రంగంలోకి దిగి చుక్కాపల్లి గ్రామంలో ఉన్న లబ్ధిదారులకు ఇండ్లు మంజూరు అయ్యే విధంగా ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా సార్. అయితే మా గ్రామంలో వాస్తవానికి చెప్పాలంటే పొలిటికల్ పరంగా చూసుకున్నా, ఏ రకంగా చూసుకున్నా, చాలామంది అత్యాశకు పోయి పైరవికారులకు పెత్తానం ఇస్తూ చాలామంది నిరుపేదలైన ప్రజలు వాళ్ళ అవకాశం ఇస్తూ వాళ్ళను అందాలం ఎక్కించిన రోజులు చాలా ఉన్నాయి సార్. కాబట్టి మా నిరుపేదలైన ప్రజానీకాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి పెడతా అంటే ఆశ, కొడతా అంటే భయం, ఆ రకంగా మా గ్రామ ప్రజలు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వారిని, వాళ్ళ భవిష్యత్తును మీరు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తారని చెప్పి ఈ సందర్భంగా జూపల్లి కృష్ణారావు గారికి విజ్ఞప్తి చేసుకుంటూ మీ డికే మాదిగ, తెలంగాణ మాదిగ దండోరా జిల్లా అధ్యక్షుడు. జై భీమ్.